అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడుస్తాయి. మరికొన్ని రోజులు అద్భుతంగా మారుతాయి. కానీ ఇంకొన్ని రోజులు మనకే తెలియకుండా మన అదృష్టాన్ని మార్చేయగల శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి 3 రోజులు ఇప్పుడు ధనుస్సు రాశి వారికి రాబోతున్నాయి. మీకొక చిన్న కథ చెప్పాలి అండి. ఒక ధనుస్సు రాశి వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. ఆఫీస్‌లో గుర్తింపు లేదు. ఇంట్లో ఒత్తిడులు, మనసులో ఆందోళనలు. నా కోరికలు ఎప్పుడైనా నెరవేరుతాయా అని తరచూ దేవుణ్ణి అడుగుకునేవాడు. ఒకరోజు అతనికి ఒక పెద్దవాడు చెప్పారు. అన్నీ వచ్చే సమయం ఉండాలి. నీది దగ్గరలోనే ఉంది. జ్యోతిష్యంలో కొన్ని తేదీలు నీ జీవితాన్ని మార్చడానికి వస్తాయి. అవి వచ్చినప్పుడు దేవుడు నిన్ను పట్టుకోకుండా వదలడు. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి అలాంటి 3 మార్పు రోజులే నవంబర్ 22, 23, 24. ఈ రోజుల్లో మీ 3 పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయన్న శక్తివంతమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుస్సు రాశి వారు ఎవరు? వారి లక్షణాలు మరియు స్వభావం ఏంటి? ఇప్పుడు చూసేద్దాం. ధనుస్సు రాశి వారు భూమిపై దేవుని ఆశీస్సులతో పుట్టిన సానుకూలవంతులు. వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అవసరమైతే ప్రపంచం మొత్తాన్ని సహాయం చేసే మనసు కూడా వీరిదే. ఇక ధనుస్సు రాశి ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నిజాయితీ, ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటారు. మాట నిలబెట్టుకునే గుణం కూడా కలిగి ఉంటారు. పెద్ద కలలు కనడం, ఇతరులను ప్రోత్సహించడం, సత్యం కోసం పోరాడడం, చుట్టూ ఉన్న వారికి కూడా వెలుగునివ్వడం, ఇవన్నీ ధనుస్సు రాశి వారి లక్షణాలు. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే మంచి పని చేస్తే వెంటనే ఫలితం రావాలని అనుకుంటారు. ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఏదో ఒకరోజు పెద్ద వ్యక్తి అవ్వాలి అన్న సంకల్పం కలిగి ఉంటారు. కొంతసేపు విచారం వచ్చినా వెంటనే లేచి నిలబడే శక్తి కలిగి ఉంటారు. ఇక దేవుడిపై అచంచలమైన నమ్మకం. అందుకే చాలా కష్టాలు ఎదురైనప్పటికీ చివరికి వీరే గెలుస్తారు. ఇక ఈ 3 తేదీలు మీకు ఎందుకు ముఖ్యమైనవి? ధనుస్సు రాశి అధిపతి గురుగ్రహం. గురుడు జ్ఞానం, అదృష్టం, ధనం, పురోగతి ఇచ్చే గ్రహం. ఇక నవంబర్ 22, 23, 24 తేదీల్లో గురుగ్రహం శుభదృష్టి ధనుస్సు రాశిపై మరింత బలపడుతుంది. ఇక ఈ రోజుల్లో ఏం జరగబోతోంది అంటే శుభయోగాలు ఏర్పడతాయి. కర్మ ఫలించడం ప్రారంభమవుతుంది. మునుపటి ప్రయత్నాలకు ఫలితం కూడా దక్కుతుంది. మనసులోని భయం, అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కోరికలు నెరవేరే శక్తి కూడా పెరుగుతుంది. ఇది చిన్న శుభం కాదు. ఇది 3 పెద్ద కోరికలను నెరవేర్చే శుభ సమయం. ఇక ఈ 3 రోజుల్లో నెరవేరబోయే మీ 3 పెద్ద కోరికలు ఏంటి అంటే ఫస్ట్ వన్, ఆర్థికంగా ఎదగాలనే కోరిక నెరవేరుతుంది. మీరు చాలా కాలంగా డబ్బు కోసం చేసిన శ్రమ ఒకేసారి రెట్టింపు ఫలితం ఇస్తుంది. మీరు ఎక్కడో నిలిచిపోయిన డబ్బు రావచ్చు. రుణాల సమస్యలు కూడా తగ్గుతాయి. కొత్త ఆదాయం కనబడుతుంది. వ్యాపారంలో నిలకడ కూడా వస్తుంది. ఇక పెట్టుబడులు లాభం ఇస్తాయి. సాధారణంగా కనిపించిన ఈ తేదీల్లో వచ్చిన అవకాశాలు మీ భవిష్యత్తును మార్చేంత శక్తివంతమైనవి. ఇక రెండవది, వ్యక్తిగత కుటుంబ సమస్యలు సర్దుబాటు అయి మనసు కోరిక నెరవేరుతుంది. చిన్న చిన్న మాటలు కూడా పెద్ద గొడవలుగా మారిన రోజులు మీకు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబోతోంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. మీ మనసులో ఉన్న బాధలు కూడా తగ్గిపోతాయి. ప్రేమించిన వాళ్ళు మీ మాటను అర్థం చేసుకుంటారు. ఇంట్లో సానుకూలత కూడా పెరుగుతుంది. పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక మీ మనసు శాంతించడానికి వచ్చిన శుభదినాలే ఈ 3 రోజులు. ఇక మూడవది వచ్చేసి కెరీర్, బిజినెస్, భవిష్యత్తు పెరుగుదలకున్న కోరిక కూడా నెరవేరుతుంది. ఇక కెరీర్ విషయంలో ధనుస్సు రాశి వారు ఎన్నో కష్టాలు పడతారు. గుర్తింపు రావడం ఆలస్యం అవుతుంది. కానీ వచ్చినప్పుడు అది పెద్దగా ఉంటుంది. ఇక ఈ 3 తేదీల్లో మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది. జాబ్ మార్పు కోసం మంచి వార్త కూడా రావచ్చు. బాస్ నుంచి ప్రశంస, వ్యాపారంలో కొత్త ఎదుగుదల, ఇంటర్వ్యూలో విజయం. మీకు కావాలన్న మార్పు నిర్ధారితం.
అదే మీ మూడో పెద్ద కోరిక నెరవేరే సమయం. ఇక ఈ రోజుల్లో మీరు చేయాల్సిన శుభచర్యలు ఏంటి అంటే, శుభ ఫలితాలను మరింత బలపడేలా కొన్ని చిన్న శుభాచారాలు పాటిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఉదయం లేవగానే గురుగ్రహ మంత్రం అంటే ఓం గ్రాం గ్రీం గ్రౌం సౌ గురవే నమః మంత్రాన్ని చదవండి. ఇక పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అది గురుగ్రహ శక్తిని ఆకర్షిస్తుంది. పెద్దవారిని నమస్కారం చేయడం వల్ల మీ కర్మ బలపడుతుంది. ఇక దేవాలయ సందర్శనం చేయడం వల్ల విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఎవరైనా అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం వల్ల మీ మంచి కర్మ వెంటనే ఫలిస్తుంది. ధనుసు రాశి వారు ఎప్పుడూ జీవితంతో పోరాడుతూ ముందుకు సాగేవారు. మీరు పడిన కష్టాలకు దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తున్న సమయం రాబోతోంది. 22, 23, 24 తేదీలు మీ జీవితంలో కొత్త వెలుగులు, కొత్త ఆశలు, కొత్త శుభాలు తీసుకురావాలి. ఈ 3 పెద్ద కోరికల్లో ఏవి ముందుగా నెరవేరుతాయో కామెంట్ చేసి చెప్పండి. మీ రాశి ఫలాలు ఇలాగే రోజు అందుకోవాలి అంటే వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.